పదరిల్లు. మాలిని ఇల్లు. మాలిని తన మేనకోడలు జ్యోత్స్నపై పాత బంధంతో అపారమైన ప్రేమను గురిపిస్తుంది. తన ఆస్తిలో సగం వాటా ఇస్తానని మాట ఇస్తుంది. కాని, కోపంతో ఉన్న జ్యోత్స్న, నాకు ఎవరి ప్రేమ అవసరం లేదు, అని అక్కడి నుండి విసవిసా వెళ్ళిపోతుంది. జ్యోత్స్న రాకతో మాలినికి సహాయం చేసిన పారిజాతానికి కృతజ్ఞతగా ఒక విలువయోన ఉంగరాన్ని బహుమతిగా ఇస్తుంది మాలిని. కార్తీక్ ఇల్లు. మరోవైపు, హాస్పిటల్ నుండి కోలుకుని కాంచన ఇంటికి తిరిగి వస్తాడు శ్రీధర్. అతనికి ప్రేమగా భోజనం వడ్డిస్తుంది కాంచన. తన ప్రాణాలు కాపాడటానికి కాంచన పడ్డ తపనను గుర్తుచేసుకుంటూ, ఆమెపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తాడు శ్రీధర్. శివనారాయణ ఇల్లు. ఆఫీస్ వేళల్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన జ్యోత్స్న, ఫోన్ కూడా ఆఫీస్లోనే వదిలేసి వస్తుంది. దీప, కార్తీక్ ఆమెను నిలదీస్తారు. హెడేక్ అని, టాబ్లెట్ కోసమని జ్యోత్స్న అబద్ధం చెప్పే ప్రయత్నం చేసినా కార్తీక్, దీపలు ఆమెను ప్రశ్నలతో లాక్ చేస్తారు. అంతలోనే పారిజాతం అక్కడికి చేరుకుంటుంది. శివనారాయణ సీరియస్గా ఉన్నాడని కార్తీక్ చెప్పడంతో పారిజాతం కంగారుపడుతుంది. జ్యోత్స్న, పారిజాతం కలిసి ఎక్కడికి వెళ్లారో నిజం చెప్పమని అడుగుతారు. పారిజాతం డాక్టర్ దగ్గరకు వెళ్లానని, జ్యోత్స్న ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిందని చెప్పి కవర్ చేస్తుంది. అయితే, మాలిని ఇచ్చిన ఉంగరం జ్యోత్స్న కింద పడేయడం చూసి, అది మాలిని ఇచ్చినదే అని జ్యోత్స్న గ్రహిస్తుంది.